హాయ్ చింతక్యో, నువ్వు నాకు ఇష్టం అనేసి మామిడికాయ రసము అట్లాగే చపాతీలు పూరీలు పెట్టేదాన్ని గుర్తుందా? అసలు ఇవాళ మామిడికాయ కథ ఏంటో చెప్తాను రండి. చిన్నగున్నప్పుడు నాకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం. మామిడికాయలు జ్యూస్ పూరి అంటే అప్పుడు మా అమ్మమ్మకి మామిడికాయల రసము జ్యూస్ పూరి చేసి పెట్టామమ్మ అని చెప్పా. అప్పుడు అమ్మమ్మ సర్లే నువ్వు ఆడుకొని వచ్చేసి అప్పటి వరకంటే చేసి పెడతాను అని చెప్పింది. బయటికి వెళ్ళి ఆడుకున్నాను. ఆడుకొని ఇంటి లోపలికి వచ్చేసరికంటే చపాతీలు చేసి పెట్టింది. పూరీలు ఇంకా రెడీగా లేకుండే. అప్పుడు గిన్నె తీసుకో చపాతీలు పడతాను అని అన్నది మామిడికాయ రసంతో. సరేలే అనేసి చపాతీ వేసుకున్నాను. చపాతీ కొంచెం నెయ్యి రాసుకుంటానమ్మమ్మ అంటే సరే రాసుకో అమ్మ అంది. నాకేం తెలుసు, చాలా చిన్న ఏజ్, ఒక 5 నుంచి 6 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా. 5 లీటర్ల క్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా, 5 లీటర్ల క్యాన్, దాంట్లో నెయ్యి ఉండనమాట. నేను మంచిగా గిన్నెలో చపాతీ పరిచి ఆ గిన్నె నిండా పోసేసాను. అంటే 1 లీటర్ అంత నెయ్యి పోసేసాను. లీటర్ అంత నెయ్యి పోసి మామిడికాయ రసం ఇవ్వని వెళ్ళాను అనమాట. అప్పుడు మా అమ్మమ్మ తిట్టిన తిట్లు ఇప్పటి వరకు మర్చిపోలేదు. నెయ్యిలో చపాతీ ముంచుకున్నావా, చపాతీలో నెయ్యి ముంచుకున్నావా అనేసి కోవలు తీసుకొని కొట్టేసింది. కొట్టేసుకొని నెయ్యి తీసి సపరేట్ చేసి చపాతీ తీసి సపరేట్ చేసింది. ఇక ఏడ్చి మామిడికాయ రసం జ్యూస్ చపాతీ తిననే లేదు నేను ఆ రోజు. ఈ జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుకుండిపోయే ఒక ఘటన నాకు. ఇప్పుడు ఎలాగో అమ్మమ్మ లేదు, కానీ అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు ఏ పండగ వచ్చినా ఏ సీజన్ వచ్చినా ఫ్రూట్స్కి అమ్మమ్మే. మీ అమ్మమ్మ ఎలాగో లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమ్మమ్మ మన ఎలా చూసుకుంటారు అనేది.